అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళాశ్రీ క్రియేషన్స్. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. కొంచెం లేట్ అయినందుకు ఏమనుకోవద్దు. కొంచెం ఇవాళంతా హడావిడి అయిపోయిందనమాట. కొంచెం శాస్త్రోక్తంగా చేద్దాం అన్నీ కొంచెం కొంచెం తెలుసుకొని మొత్తం చేశాను. అంటే ఈ ఊరంతా కూడా పల్లెటూరు వాతావరణంలాగా ఉంటుంది. మేము ఉన్నది విశాఖపట్నంలోనే. బట్ అయినా ఇది కొంచెం ఈ లోపలికి దుక్కవానిపాలెం అని ఒక ఊరనమాట. ఈ ఊరు కొంచెం పల్లెటూరు వాతావరణంలా అనిపిస్తుంది. సో ఆవులు అది పొలాలు అవి ఇవి అనమాట. సో అందుకని కొంచెం పేడ అది తెచ్చి శుభ్రంగా అరుగంతా అలికేసి ఇగోండి మా పాపకి దానికి ఇంట్రెస్ట్ ఇలాంటివంటే. సో హెల్ప్ నేను వస్తానమ్మా అంటే మొత్తం దాని చేత కూడా నేను చేయించాను. ఎందుకంటే తనకు కూడా తెలియాలి కదా. నేనైతే అన్నీ ఊరొచ్చాక ఒకటి ఒకటి తెలుసుకొని నీట్గా చేయడం అన్నది చేస్తున్నాను. సిటీలో నాకు ఇంత అభిమానం ఇంత మర్యాద ఒక మనిషికి నాకు ఎక్కడ కనబడలేదు. నాకు ఈ ఊరొచ్చాక ఒక మనిషిని ఇంత అభిమానిస్తారు, ఒక మనిషికి ఇంత రెస్పెక్ట్ ఇస్తారా అనేది అర్థమైంది. ఈ జిల్లేడాకులతో స్నానం చేయాలి మంచిది ఆరోగ్యంకి అని అన్నారని చెప్పి జిల్లేడాకులు కూడా తెచ్చి ఇగోండి మా బాబుగాడికి ఇలాగైతే తలకు స్నానం అయితే చేయించాను. వాడు యాక్చువల్ తలస్నానం చేయించడానికి చాలా అల్లరి పెడతాడనమాట. బట్ సాంప్రదాయంగా వాడికి ఆకులతోని పెట్టగానే అవి సరదా అనిపించి చేయించుకున్నాడు. సో ఇలాగ పేడలకి అరుకులాగా అనిపించింది. మట్టి ఏం కాదు, సిమెంట్ రోడ్డే, అయినా కానీ చక్కగా నిలబడింది. దీని మీద ఇలాగ ముగ్గు అది పెట్టి అక్కడే పొయ్యి అది ఏర్పాటు చేశాను ఇటుకలతోటి. మొత్తం వీడియో అయితే మా పాపే కవర్ చేస్తుంది. నాకు అవైలబుల్గా ఎవరు దొరకలేదు కూడా వీడియో తీయడానికి. అందుకే కొంచెం అటు ఇటుగా ఉంటాయి వీడియోస్, ఏం అనుకోకండి. ఇలాగైతే పాలైతే పొంగించాను. ఇత్తడి గిన్నెలను పాలు పొంగించేసి కొంచెం పిడికిలతోటి అలాగా బియ్యం అందులో వేయాలి కదా. అది కూడా బియ్యం తడి తగలకూడదు, ఏమంటారు నీళ్ళతో కడగకూడదు. నెయ్యితోనే శుభ్రంగా అది బియ్యం మొత్తం కలుపుకొని ఇలాగా గిన్నెలో అయితే వేసి పరవన్న నైవేద్యం అన్నది చేశాను. మా ఇంటి ముందు డైరెక్ట్గా ఇక్కడ అంతా ఇండివిజువల్ హౌసెస్ కదా. సో సూర్యకిరణాలు డైరెక్ట్గా పడతాయి అనమాట. మాకు అది ప్లస్ పాయింట్. అందుకే నేను అరుగు మీద పెట్టాను. ఇదంతా కూడా నీట్గా అలుకేసి ఇలా భగవంతుడికి నైవేద్యం అయితే పెట్టాను. ఆరోగ్యం చక్కగా ఇవ్వండి నాకు, నా పిల్లలకి, అందరికీ కూడా చక్కని ఆరోగ్యం ఇవ్వండి అని కోరుకున్నానండి.